ప్రకాష్ తనతో లహరి క్లోజ్గా ఉన్న ఫోటోలని కొరియర్లో ఆనంద భైరవి ఇంటికి పంపించిన తర్వాత లహరికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. నేను పంపించిన ఫోటోలు చూసావు కదా, నేను చెప్పినట్టుగా నువ్వు వినకపోతే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. దాంతో లహరి, ప్లీజ్ దయచేసి ఆ పని చేయొద్దు, నువ్వు అనుకుంటున్నట్టుగా ప్రకాష్కి నాకు మధ్య అటువంటిదేమీ జరగలేదు, ప్రకాష్ నేను ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నాం అంతే అని చెప్పి లహరి అంటూ ఉంటే, అవన్నీ నాకు అనవసరం బేబీ, నీ ఫోటోలు అయితే నా చేతికి చిక్కే కాబట్టి ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి అని చెప్పి అతను అంటూ ఉంటాడు. చెప్పు, ఆ ఫోటోలను నువ్వు డిలీట్ చేయాలంటే నేనేం చేయాలో చెప్పు అని లహరి అంటూ ఉంటుంది. నేను అడిగినప్పుడు 5 లక్షల రూపాయలు చెప్పిన చోటుకి తీసుకొని రావాలని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో లహరి 5 లక్షల, ప్లీజ్ 5 లక్షలు తీసుకురావడం కష్టం అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ది గ్రేట్ ఆనంద భైరవి డాటర్ అని నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆనంద భైరవి డాటర్ దగ్గర కేవలం 5 అంటే 5 లక్షలు ఉండవా? మీది కోటీశ్వరుల కుటుంబం కదా, మరి 5 లక్షలు తీసుకురావడానికి ఏమవుతుంది? నేను చెప్పిన మాట వినకపోతే ఖచ్చితంగా అన్నంత పని చేస్తాను, ముందైతే నువ్వు డబ్బులు రెడీ చేసి పెట్టుకో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ప్రకాష్ లహరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో లహరి ప్రకాష్ ఫోన్ పెట్టేసిన తర్వాత, విన్నావు కదా వదిన, వాడెవడో నన్ను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, ఈ ఫోటోలు కనుక అమ్మ చూసిందంటే నన్ను చంపేస్తుంది, ప్లీజ్ వదిన నువ్వే ఏదో ఒక సలహా చెప్పు అని లహరి అనన్యని బతిమలాడుతూ ఉంటుంది. ఇక ఇదంతా విన్న తర్వాత అనన్యకు ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడు ఈ లహరి నేను ఏం చెబితే అది చేసేలాగా ఉంది, ఈ ఆనంద భైరవి నా మీద ఎగిరెగిరి పడుతుంది, ఆ ఆనంద భైరవి మైండ్ని డైవర్ట్ చేసి శరణ్యకు ఏ విధమైన సపోర్ట్ లేకుండా చేయాలంటే ముందు ఆ ఆనంద భైరవి కుమిలిపోయేలాగా చేయాలి, కూతురు జీవితం నాశనం అయ్యేలాగా చేయాలి, కూతురు పెళ్ళి కోటీశ్వరుడితో చేయాలని చెప్పి ఆనంద భైరవి కలలు కంటుంది. తన కూతుర్ని కోటీశ్వరుల ఇంటికి కోడలుగా పంపాలని అనుకుంటుంది. కాబట్టి ఒక అనామకుడికి లహరికి పెళ్ళి జరిపించేస్తే అప్పుడు ఆ ఆనంద భైరవి కుప్పకూలిపోతుంది. నాకెందుకో ఈ బ్లాక్మెయిల్ అంతా కూడా ఆ ప్రకాష్ గాడే చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆ ప్రకాష్ గాడికి ఈ లహరికి పెళ్ళి జరిగేలాగా చేస్తే అప్పుడు ఆ ఆనంద భైరవి పరువు పొయ్యి చచ్చిపోతుంది అని చెప్పి అనన్య ప్లాన్ చేసి లహరితో, లహరి చూడు, అత్తయ్య గారి గురించి నాకంటే ఎక్కువగా నీకే తెలుసు, నిజంగానే నువ్వు అన్నట్టుగా అత్తయ్య గారు కనుక ఈ ఫోటోలు చూస్తే చంపేస్తుంది, కాబట్టి నా దగ్గర ఒక సలహా ఉంది, అదేంటంటే నువ్వు ప్రకాష్ ఎలాగో ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రకాష్ని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో లహరి, అమ్మో పెళ్ళ, అమ్మకి ఈ విషయం తెలిస్తే చంపేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాష్తో నా పెళ్లి జరిపించడానికి అమ్మ ఒప్పుకోదు, ఎందుకంటే ప్రకాష్ వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పైగా ప్రకాష్కి ఇప్పుడు జాబ్ కూడా లేదు అని చెప్పి లహరి అంటూ ఉంటే, అప్పుడు అనన్య ఒక పంచే, అత్తయ్య గారికి తెలిస్తే చంపేస్తుంది కాబట్టి తెలియకుండా నువ్వు ప్రకాష్ని పెళ్లి చేసుకో, అప్పుడు పెళ్ళైన తర్వాత ఎలాగో వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు, ఇప్పుడు మీ అన్నయ్య రోహిత్ని కూడా నేను అలాగే పెళ్లి చేసుకున్నాను, మొదట్లో నన్ను ఎవరు కూడా ఇంట్లోకి రానివ్వలేదు, కానీ మెల్లిమెల్లిగా ఇప్పుడు నేను కూడా ఈ ఇంటి కోడలుగా అందరితో కలిసిపోయాను కదా, అలాగే ప్రకాష్ విషయంలో నీ విషయంలో కూడా జరుగుతుంది, నన్ను నమ్ము, మీ ఇద్దరు ఏ గుడిలోనో రిజిస్టర్ ఆఫీస్లోనో పెళ్లి చేసుకోండి, అప్పుడు ఇటువంటి బాధలు ఉండవని చెప్పి అనన్య లహరికి సలహా ఇస్తూ ఉంటే, అంతే అంటావా వదిన, సరే నేను ఒకసారి ప్రకాష్తో ఈ విషయం గురించి మాట్లాడతానని చెప్పి లహరి అనుకుంటూ ఉంటుంది. మరో పక్క శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు. ఇక అలా కార్లో వెళ్తున్నప్పుడు శరణ్య దర్శన్తో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ, ఏమండి ఇటువంటి రోజు వస్తుందని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తుందని అస్సలు అనుకోలేదు, ఏదో ఒక రోజు మీ మనసు మారుతుందని, ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకుంటారని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, ఈరోజు నేను అనుకున్నది జరిగింది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, ఇంతలో సమీర దారి మధ్యలో దర్శన్ కార్కి అడ్డుగా వస్తుంది. ఇక సమీర శరణ్యని కోపంగా చూస్తూ, ఏయ్ కార్ దిగవే అని చెప్పి అంటూ ఉంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, నేనెందుకు దిగాలి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. మర్యాదగా దిగుతావా లేదా,
దర్శన్ పక్కన కూర్చునే హక్కు కేవలం నాకు మాత్రమే ఉంది అని చెప్పి సమీర అంటూ ఉంటే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి సమీరకి శరణ్య వార్నింగ్ ఇస్తూ, ఏంటండి ఇదంతా, తను ఏం మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉంటే, నా మనసులో ఉన్న మాటలే తను కూడా మాట్లాడుతుంది. నేను ఈ హనీమూన్ ప్లాన్ చేసింది నీతో కాదు, సమీరతో. నా మనసులో ఉంది కేవలం సమీర మాత్రమే, నువ్వు కాదు. ఎన్నిసార్లు నేను నా జీవితంలో నుండి వెళ్ళిపోమ్మని చెప్పినా నువ్వు ఏదో ఒకటి ప్లాన్ చేసి మా అమ్మను మాయ చేసి మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వస్తూనే ఉన్నావు. నువ్వు మా అమ్మని మాయ చేయగలవేమో కానీ నన్ను కాదు. మర్యాదగా కార్ దిగి నీ దారి నువ్వు చూసుకో, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, కానీ మళ్ళీ నా జీవితంలోకి మాత్రం రాకు. నేను కోరుకున్న నా జీవితం కేవలం సమీరతోనే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, నా ప్రాణం పోయేంత వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండనండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. సరే, నీ ప్రాణం పోయేంత వరకు నువ్వు నన్ను విడవలేని అంటున్నావు కదా, నువ్వు గనక ఇప్పుడు కార్ దిగకపోతే అదిగో ఆ లారీ వస్తుంది కదా, నేనే ఆ లారీ కింద పడి చచ్చిపోతానని చెప్పి దర్శన్ ఎమోషనల్గా శరణ్యని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య ఏడుస్తూ, వద్దండి, నా కోసం మీరెందుకు చావడం, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి అలా కార్ దిగి రోడ్డు మీద నిలబడి చూస్తూ ఉంటే, ఇక సమీర ఎంతగానో ఆనందపడిపోతూ, పద దర్శన్, హనీమూన్కి మనం వెళ్దాం అని చెప్పి అలా కార్లో కూర్చొని దర్శన్తో పాటు హనీమూన్కి వెళ్తూ ఉంటుంది. ఇక శరణ్య అలా రోడ్డు మీద కుప్పకూలి ఏడుస్తూ ఉంటే, ఇంతలో రౌడీలో శరణ్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సమీర దర్శన్ ఇద్దరు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆనంద దర్శన్కి ఫోన్ చేస్తుంది. నాన్న, దర్శన్ ఎక్కడి వరకు వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడే సిటీ అవుట్స్కట్స్ వరకు వెళ్ళామమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఒకసారి శరణ్యకు ఫోన్ ఇస్తావా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ కంగారు పడిపోతూ ఉంటాడు. శరణ్య నిద్రపోతుందమ్మా, తర్వాత తన చేత ఫోన్ చేయిస్తానులే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, ఆనందకు మాత్రం దర్శన్ మాటల్లో కంగారు, శరణ్య పడుకుందని చెప్పడం ఇదంతా కూడా అనుమానం కలిగిస్తూ ఉంటుంది. నిజంగానే దర్శన్ అన్నట్టుగా శరణ్య పడుకుని ఉంటుందా? అసలు శరణ్యకు మధ్యాహ్నం పడుకునే అలవాటే లేదు. పైగా దర్శన్ తన మీద ప్రేమ చూపిస్తూ ఉంటే తను హాయిగా దర్శన్తో కబుర్లు చెబుతూ ప్రేమగా తనకి దగ్గర అవ్వాలని చూస్తుంది, కానీ ఇలా కారులో ఎందుకు పడుకుంటుంది అని చెప్పి ఆనంద ఆలోచిస్తూ, ఎందుకైనా మంచిదని చెప్పి శరణ్య ఫోన్లో అంతకుముందు ఆనంద లొకేషన్ ట్రాకర్ని వేసిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆ ఫోన్ ద్వారా శరణ్య ఎక్కడుందో లొకేషన్ని ట్రాక్ చేస్తూ ఉంటే, దర్శన్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నానని చెబితే శరణ్య మాత్రం మాదాపూర్లో ఉన్నట్టుగా ట్రాకర్లో చూపిస్తూ ఉంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి ఆనందకు అనుమానం కలుగుతూ ఉంటుంది. శరణ్యకు ఫోన్ చేస్తూ ఉంటే ఆ ఫోన్ కూడా తను లిఫ్ట్ చేయకపోవడంతో తనకు అనుమానం మరింత ఎక్కువైపోయి ఇక పోలీసులతో కలిసి ఆ లొకేషన్ని ట్రేస్ చేసి ఆనంద పోలీసులతో సహా అక్కడికి వెళ్తూ ఉంటుంది. మరోపక్క ఆనంద దర్శన్కి ఫోన్ చేసి, దర్శన్ నువ్వు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా ఇంటికి తిరిగి రావాలి అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మర్యాదగా నువ్వు ఇంటికి వచ్చేసే అని చెప్పి ఆనంద చెప్పడంతో ఇక ఆనంద మాట విన్న దర్శన్ వెంటనే కార్ని వెనక్కి తిప్పి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అలా లొకేషన్ని ట్రేస్ చేసిన తర్వాత ఆనంద పోలీసులను తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి రౌడీలు శరణ్యని కట్టిపడేసి ఉంచుతారు. ఇక అలా ఆనంద ఆ రౌడీల నుండి శరణ్యని కాపాడుతూ ఉంటే సమీర రౌడీలకు ఫోన్ చేసి, ఒకవేళ ఆ ఆనంద శరణ్యని కాపాడడానికి అక్కడికి వస్తే ఆనందని కూడా లేపేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా రౌడీలు ఆనందని కత్తితో పొడవబోతూ ఉంటే శరణ్య అడ్డుగా రావడంతో ఆ రౌడీలు శరణ్యని పొడి చేస్తారు. ఇక అలా రక్తపు మడుగులో ఉన్న శరణ్యని ఆనంద హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇక అలా శరణ్యకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఆనంద ఒక్కసారిగా దర్శన్ చెంప పగలగొడుతుంది. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది, కట్టుకున్న భార్యని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతావా? శరణ్య ఈరోజు నా వల్ల చావు బతుకుల మధ్య ఉంది, నా ప్రాణాలు కాపాడడానికి తను ప్రాణాలు పణంగా పెట్టిందని చెప్పి ఆనంద శరణ్య విలువ దర్శన్కి తెలిసేలాగా చేస్తుంది. ఇక సమీర శరణ్యను చంపించాలని అనుకుందని చెప్పి అటువంటి హంతకురాలితో నువ్వు జీవితాన్ని
పంచుకోవాలని చూస్తున్నావంటూ ఆనంద దర్శన్కి చివాట్లు పెట్టడంతో ఇక శరణ్య విలువ తెలుసుకొని దర్శన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అలాగే సమీరని చీకొట్టి తన చెంప పగలగొట్టి, నువ్వు శరణ్యని వదిలేసి హనీమూన్కి రమ్మని చెప్పావు, అంతేగాని శరణ్య మీద ఇలా మర్డర్ అటెంప్ట్ చేయించాలనుకుంటున్నట్టు ఎందుకు నాతో చెప్పలేదు? ఎందుకు ఇంతకు దిగజారిపోయావు? నేను ప్రేమించానని చెప్పడానికి నాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఇక ఈ రోజు నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉందని చెప్పి దర్శన్ సమీరని తరిమి కొడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.